గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో మోకాళ్ళ నొప్పులను తగ్గించే అద్భుత తైలం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం. మోకాళ్ళ నొప్పుల సమస్య ఈ మధ్యకాలంలో చిన్న వయసు నుంచే మొదలవుతుంది. దీనికోసము తెలిసి తెలియక, అవగాహన లేక, విచక్షణ రహితంగా, విచ్చలవిడిగా పప్రమెంట్లు మింగినట్లు ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా చాలామంది వాడుతూ తాత్కాలికంగా వాటి వల్ల ఉపశమనం పొందుతున్నప్పటికీ వివిధ రకాలైనటువంటి అనారోగ్యాలు వాళ్ళ చెంతకు దరిచేటటువంటి దుస్థితి మనకి ఏర్పడుతుంది. ఏది ఏమైనప్పటికీ వైద్యుల పర్యవేక్షణలో ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు ఇలాంటి నొప్పి సమస్యలకు వాడుకోవాలి, కానీ మీకే మీరు ఏమాత్రం ఇలాంటి ఔషధాలు వాడుకోవడం క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం కాదు, ఆమోదయోగ్యం అంతకన్నా కాదు. వైద్యులు కూడా అవసరాన్ని బట్టే వాళ్ళు ఆ పెయిన్ కిల్లర్స్ కొన్నాళ్ల పాటు వాడుకోమని చెప్పేసి ఆచితూచి వాళ్ళు చక్కటి సలహాలు ఇస్తారు. కానీ మరి చాలామంది వాటి వైద్యుల పర్యవేక్షణ లేకుండా వాడి ఇతర అనేక రకాలైన ఇబ్బందులకు గురవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈ మోకాళ్ళ నొప్పుల సమస్యకు సంబంధించి నేను గత కొన్ని వీడియోల్లో కూడా కడుపులోకి ఎలాంటి ఔషధాలు వాడుకొని ఆ సమస్య నుంచి బయటపడవచ్చు, అదేవిధంగా పైపూత మందుగా ఎలాంటి ఔషధాలు తయారు చేసుకొని ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు మొదలగు వివరాలు తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో చాలా చక్కటి అద్భుతమైనటువంటి సులువుగా తయారు చేసుకోదగ్గ, ఎంతోమంది వాడి చాలా చక్కటి ఫలితాలను ఇచ్చేటువంటి ఒక ఆయిల్ తయారీ ఎలా తయారు చేసుకోవాలి, ఎలా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి మొదలగు వివరాలు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ యొక్క ఆయిల్ని ఎలా తయారు చేయాలంటే దీనికి కావాల్సినటువంటి పదార్థాలు 4 బాగా నిదానంగా రాసుకోండి. నువ్వుల నూనె 250 మిల్లీలీటర్లు తీసుకోండి, అంటే 250 ml. నువ్వుల నూనె తెలుసు కదా, నువ్వుల నూనె తిల్ ఆయిల్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారనమాట. నువ్వుల నూనె 250 ml. అదేవిధంగా వెల్లుల్లి రెబ్బలు, అంటే వెల్లుల్లిపాయలను తీసుకొని కట్ చేసేసి ఆ పై పొట్టు తీసేసి వెల్లుల్లి రెబ్బలు ఒక 50 గ్రాములు తీసుకోండి. అట్లే మిరియాల పొడి ఒక 20 గ్రాములు తీసుకోండి. కర్పూరం ఒక 20 గ్రాములు తీసుకోండి. కర్పూరం అనేసరికి చాలామందికి సందేహం వస్తూ ఉంటుంది, ఎలాంటి కర్పూరం డాక్టర్ గారు అని చెప్పేసి. మన ఇంట్లో ఉన్నటువంటి ఏ కర్పూరమైనా పర్లేదు, అంటే హారతి కర్పూరం కానీ, అదేవిధంగా ఉంట కర్పూరం కానీ, ఇలాంటి ఏ కర్పూరమైనా వాడుకోవచ్చు అనమాట. పచ్చకర్పూరం అయితే అవసరం ఉండదు, పచ్చకర్పూరం ఖరీదు ఎక్కువ. మరి మిగతా కర్పూరాలు ఏవైనా వాడుకోవచ్చు అనమాట, పైపూత మందు కాబట్టి. సో కర్పూరం ఒక 20 గ్రాములు తీసుకోండి. ఈ 4 పదార్థాలు మన వద్ద ఉంటే ఔషధం తయారు చేయడం చాలా సులువు. ఎలాగంటే ఒక పాత్రలో నువ్వుల నూనె తీసుకోండి. పాత్రలో నువ్వుల నూనె తీసుకొని పొయ్యి మీద పెట్టేసేసి అందులో ఈ యొక్క 50 గ్రాములు వెల్లుల్లి రెబ్బలను కాస్త నలగొట్టేసేసి వేసేయండి. వెల్లుల్లి రెబ్బలు నలగొట్టేసేసి ఆ యొక్క నూనెలో వేసి పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీద, బాగా జాగ్రత్తగా వినండి, సన్న మంట మీద, ఔషధం త్వరగా తయారు కావాలనేటువంటి ఉద్దేశంతో ఫాస్ట్గా మంట పెట్టకూడదు అనమాట. సన్న మంట మీద కాచాలి. కొద్దిసేపు కాయడం వల్ల ఆ వెల్లుల్లి కలర్ అంతా మారేసేసి గోధుమ రంగుకు మారిపోతుంది అనమాట. ఎప్పుడైతే గోధుమ రంగుకు వెల్లుల్లి మారిపోతుందో అప్పుడు వెల్లుల్లిలో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా నువ్వుల నూనెలోకి వచ్చాయని చెప్పేసి తైలం కూడా తయారైనట్లు మనకు ఒక సూక్ష్మప్రాయంగా మనకు ఇండైరెక్ట్గా గుర్తుంటుంది అనమాట. అంతేకాకుండా నురుగు రావడం కూడా మొదలవుతుందన్నమాట. అంటే ఆ పదార్థం తయారయ్యేటప్పుడు ఎప్పుడైతే నురుగు రావడం మొదలైందో అప్పుడు ఆ పదార్థంలో ఉన్నటువంటి, అంటే వెల్లుల్లిలో ఉన్నటువంటి ఆ యొక్క రసాయన పదార్థాలను కూడా, ఔషధ గుణాలను కూడా నువ్వుల నూనెలో వచ్చినట్లు మనం గుర్తెరిగి వెల్లుల్లి గోధుమ రంగులోకి మారిపోయిన తర్వాత దాన్ని దించేసేసి ఆ గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టేసేసి అందులో 20 గ్రాముల మిరియాల పొడి కలిపేసేయాలి. అట్లే 20 గ్రాములు కర్పూరాన్ని అలాగా చేత్తో నలిపేస్తే నలిగిపోతుంది అనమాట. ఆ కర్పూరం పౌడర్ను కూడా అందులో కలిపేసేసి మూత పెట్టేసేయాలి. ఇంతే. చల్లారిన తర్వాత ఆ యొక్క తైలాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక్కసారి, అదేవిధంగా సమస్య మరీ తీవ్రంగా ఉంటే రాత్రిపూట కూడా మరొకసారి వాడుకోవచ్చు. అలా లేకపోతే రోజు ఒక్కసారి ఈ యొక్క తైలాన్ని
తగినంత తీసుకొని మోకాళ్ళ భాగంలో అప్లై చేసి సున్నితంగా మర్దన చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు అవసరాన్ని బట్టి, సమస్యను బట్టి, పరిస్థితి తీవ్రతను బట్టి, వ్యాధి యొక్క ఉధృతిని బట్టి రోజు ఒక్కసారి కానీ లేదా 2 సార్లు కానీ ఈ యొక్క తైలాన్ని వాడుకోవడం వల్ల చాలా అద్భుతంగా, సమర్థవంతంగా, శీఘ్రంగా వెంటనే మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి నొప్పి, సలుపు, పోటు, బాధ ఇలాంటివన్నీ తగ్గిపోయి స్వస్థత చేకూరేదానికి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా మార్కెట్లో దొరికేటువంటి మోకాళ్ళ నొప్పుల తైలాలు కూడా చాలా వరకు ఖరీదైనటువంటి తైలాలు కాబట్టి మరి ఈ పద్ధతిలో మనం తయారు చేసుకున్నట్లయితే మరి అత్యంత చౌక ధరకే మెండైనటువంటి తైలాన్ని తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క తైలం తయారు చేసుకోవడం ఈజీ, వస్తువులన్నీ మనకు తెలిసినటువంటివే, అన్నీ దొరికేటివే, తయారు చేయడం చాలా సులువు, తయారు చేసేటువంటి ప్రక్రియ సులువుగా ఉంటుంది, వాడుకోవడం కూడా సులువు. కాబట్టి మరి ఇలాంటి తైలాలు ప్రతి ఇంట్లో ఉండాలన్నమాట. ఈ యొక్క తైలం కేవలం మోకాళ్ళ నొప్పులకే కాకుండా ఇతర నొప్పులకు కూడా, అంటే తలనొప్పి వచ్చినప్పటికీ పైపూత మందుగా వాడుకోవచ్చు, భుజం నొప్పి, మెడ నొప్పి, అదేవిధంగా వీపు నొప్పి, అదేవిధంగా తుంటి నొప్పి, ఇట్లా అనేక రకాలైనటువంటి వెన్నెముక నొప్పి, ఇలా అనేక రకాలైనటువంటి నొప్పులకు కూడా ఈ యొక్క తైలాన్ని వాడుకోవచ్చు అన్నమాట. మరి ఏ పద్ధతిలో మరి ఏ నొప్పి ఉన్నప్పటికీ పైపూత మందుగా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ యొక్క నువ్వుల్లో సెసమిన్ అనేటువంటి రసాయన పదార్థము, అదేవిధంగా వెల్లుల్లిలో అల్లిసిన్ను, అదేవిధంగా సల్ఫరు, నైట్రైట్సు ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు, మిరియాల్లో ఉన్నటువంటి పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థము, కర్పూరంలో ఉన్నటువంటి క్యాంఫోరాల్ అనేటువంటి రసాయన పదార్థం, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మనకి ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. మరి ఈ ఔషధాన్ని కూడా ఈ విధంగా తయారు చేసుకొని మరి అయిపోయిన తర్వాత మరలా తాజాగా తయారు చేసుకొని వాడుకుంటూ ఉండాలన్నమాట. ఎక్కువ రోజులు ఈ యొక్క ఔషధాన్ని మనం నిలువ ఉంచుకోవడం వల్ల ఔషధ గుణాలు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మరి ఒక 6 months లేదా 1 year లోపే వాడుకునే దానికి ప్రయత్నం చేయాలన్నమాట. కాబట్టి ఆ యొక్క టైం దాటిపోయే కొద్దీ అందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు తగ్గిపోతాయి. కాబట్టి ఔషధం అంత సమర్థవంతంగా పనిచేయకపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు తాజాగా ఇలాంటి ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల ఫలితాలు చాలా సమర్థవంతంగా సత్వరమే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో, మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.